నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగి వేమన జయంతి సందర్భంగా ఘన నివాళులు. వేమన ఆశయాలు నేటికి మార్గదర్శకం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజ్. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం. పెద్ద పంచాని మండలం కోగిలేరు రెవెన్యూ పరిధిలో ఏనుగు అనుమానాస్పద మృతి. 25 ఏళ్ల బోయేడు పేరున్న ఒంటరి ఏనుగుగా అధికారులు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు. వార్తల్లోని వివరాలు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని పుత్తూరు ఎస్ఐ అశోక్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుత్తూరు రూరల్ మండలం మజ్జికుంట ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారితో పాటు హెల్మెట్ లేకుండా, యూనిఫామ్ ధరించకుండా, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వాహనదారులను గుర్తించి కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మోటార్ వాహనం చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రతా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఏర్పడుతుందని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అర్బన్ పిఎస్ అయిన అశోక్ నేను మాట్లాడుతూ మా సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ తనిఖీ చేయడం జరిగినది. మన ఎస్పీ గారి ఇనిషియేటివ్ నో హెల్మెట్ నో పెట్రోల్ భాగంగా హెల్మెట్ లేని వారిపైన, డాక్యుమెంట్స్ లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ని, హెల్మెట్ని తరువుగా తనిఖీ చేస్తూ లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ నెక్స్ట్ టైం పెట్టుకోవాలని వాళ్ళని సూచిస్తూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ రియలైజేషన్ చేస్తున్నాం. అలాగే రోడ్ సేఫ్టీలో భాగంగా వాళ్ళకి హెల్మెట్ యొక్క రోడ్ యొక్క ప్రమాదాలు వాటి గురించి ముఖ్యంగా తెలియజేయడం అనేది. ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ లేకున్న వారు కానీ, హెల్మెట్ లేకున్న వారిపైన ఎవరైతే పెట్టుకోరాలేదో, లేకపోతే డాక్యుమెంట్స్ లేవో వాళ్ళపైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు? 22 కేసెస్ ఇప్పటివరకు. ప్రజాకవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 19న ఘనంగా నిర్వహించుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా కుల, మత, ఆర్థిక భేదాలను తీవ్రంగా ఖండిస్తూ సమానత్వం, మానవత్వం, సత్యం, నైతిక విలువలను ప్రజల్లో నాటేందుకు కృషి చేసిన గొప్ప తత్వవేత్త అని పేర్కొన్నారు. అంధ విశ్వాసాలు, మూఢనమ్మకాలను ఎదిరిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగించిన మహనీయుడు వేమనాని కొనియాడారు. వేమన రచించిన పద్యాలు సరళమైన ప్రజా భాషలో ఉండడంతో సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యాయని, వాటిలోని తాత్విక భావాలను నేటికి సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. మానవుడు నిజాయితీగా, నైతికంగా జీవించాలనే సందేశాన్ని వేమన తన జీవితాంతం ప్రజలకు అందించారని అన్నారు. యోగి వేమన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా నందు యోగి వేమన విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకించి విద్యార్థులు, యువత యోగి వేమన బోధించిన కష్టపడి పనిచేయటం, సత్యాన్ని ఆచరించడం, సమాజ హితాన్ని కోరుకోవడం వంటి విలువలను జీవితంలో ఆచరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వేమన ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, సెడ్విన్ సీఈఓ యశ్వంత్, టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, ల్యాండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, ఏపీ ఐఏసీ జెడ్ భరత్ కుమార్ రెడ్డి, జెడ్విన్ మేనేజర్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 11 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్రలు కమిషనర్ను కోరారు. కాగా భవానీ నగర్ నందు ఆక్రమణ నిర్మాణం తొలగించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, మంగళం గరుడాద్రి నగర్, రేణిగుంట శ్రీనివాసపురంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, 50వ వార్డులోని డీమార్ట్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, ఏపీ హౌసింగ్ కాలనీలో వర్కర్స్ మరో చోటుకు మార్చారని పరిశీలించాలని, శాంతినగర్లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని,
పద్మావతి పార్క్ లో ఆట వస్తువులు బాగు చేయాలని, జీవకోన అంబేద్కర్ విగ్రహం వద్ద చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించాలని తొలగించాలని, అంకుర హాస్పిటల్ సమీపంలో చెత్త కుప్పలు, రోడ్లు శుభ్రం చేయాలని, కాటన్ మిల్ వద్ద రోడ్డు బాగు చేయాలని, శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన టీటీడీ పరిపాలన భవనం పక్కన వేసిన రోడ్లలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని తగు చర్యలు చేపట్టాలని, సినిమా థియేటర్లలో పార్కింగ్ వసూలుపై చర్యలు చేపట్టాలని, రాఘవేంద్ర నగర్ లో యూడీఎస్ లీకేజీ అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం తిరుపతి శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు శ్రీ బాలాజీ టూ వీలర్ ఒక హెల్మెట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 20వ తారీఖు మంగళవారం తెల్లారితో 10 గంటలకు తిరుపతిలో మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు తిరుపతి అవగాహన ప్రోగ్రాం హెల్మెట్ ద్వారా మనకు తిరుపతి ప్రజలకు అందరికీ ఒక అవగాహన ప్రోగ్రాం పెడుతున్నామండి. దానికి ప్రతి ఒక్క సభ్యులు ఈ మీటింగ్కి హాజరయ్యి మాకు జయప్రదించాలని కోరుకుంటూ అటు మీడియా మిత్రులందరినీ కూడా మా ముందుండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నామండి. మనము రేపు తిరుపతిలో శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక హెల్మెట్ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన రావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు యువత మనకు కోర్టు కూడా ఏం చెప్పిందంటే పట్టణ పరిధిలో 6 కిలోమీటర్లు హెల్మెట్ అవసరం లేదని చెప్తూ మరొక మాట చెప్పింది, మీ ప్రాణాలకు మీరే రక్షణ అని కూడా చెప్పింది. అంటే ఏమి, మన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనమంతా కూడా హెల్మెట్ వేసుకొని ప్రయాణం చేయాలా. అలాగే వీలైనంత వరకు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించడం కోసము మీరు ప్రజలందరూ కూడా కంపెనీ తరపున ఏదైతే సైలెన్సరు హార్న్లు వస్తాయో దాన్ని మాత్రమే వేసుకొని బండ్లు నడపండి. అలాగే ప్రజలకు ఎటువంటి శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ప్రజలు సహకరించాలా. ముఖ్యంగా యువత మాకు పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, హార్న్లు కానీ సైలెన్సర్లు కానీ మార్చకూడదని చెప్పేసి పోలీస్ శాఖ మమ్మల్ని పిలిపించి మాకందరూ కూడా ఒక 1 అవర్ మాకన్నీ కూడా సూచనలు ఇచ్చినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా తిరుపతిలో ఉన్న మెకానిక్లందరూ కూడా ఆ సూచనలు పాటిస్తూ ఇంతవరకు మేము ఏ బండ్లు కూడా శబ్ద కాలుష్యాన్ని మార్చే విధంగా ఎక్కడ కానీ మేము బండ్లకి ఆల్టరేషన్ చేయలేదు. అలా ఆల్టరేషన్ చేయాలంటే పోలీసు వారి శాఖ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు చేయాలని చెప్పి మాకు గట్టిగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము కూడా మా మెకానికులు ఎవరు కూడా శబ్ద కాలుష్యానికి సంబంధించిన సైలెన్సులు కానీ హార్న్లు కానీ ఎక్స్ట్రా చేయడం అనేది పూర్తిగా మానేశారు. అలాగే బీగాలు పోయిన బండ్లు ఎవరైనా కానీ వస్తే బీగాలు తెరవని అని చెప్తే దయచేసి బీగాలు తీయకండి అని చెప్పేసి పోలీసు వారు మాకు దానికి కూడా సూచనలు ఇచ్చున్నారు. ఎవరైతే తెస్తారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఆ బీగాలు మీరు ఓపెన్ చేయాలా, లేకపోతే ఓపెన్ చేయకూడదు. మీకు అనుమానం వస్తే మా పోలీస్ శాఖకి మీరు వెంటనే కాల్ చేస్తే మేము దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీస్ శాఖ వారు మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వాటి మీద మెయిన్ ముఖ్యంగా ఎవరంటే మన తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అయిన వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క ప్రయాణం సుగమం కావాలని చెప్పేసి గరుడు వాహనం మీద పోతా ఉంటారు. ఆ పోయే ప్రయాణంలో చాలా వరకు ప్రమాదాలు గరుడు వారధి మీద జరుగుతున్నాయి. దయచేసి పట్టణ ప్రజలారా మీరందరూ కూడా దయచేసినండి, గరుడు వారధి ఎక్కేటప్పుడు అది ఒక ప్రమాదకరమైన వారధి, గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కేటప్పుడు దాని స్పీడ్ అనేది ఒక 20-30 కిలోమీటర్ వేగంతోనే దాని మీద ప్రయాణం చేయాలా. కాలం విలువైంది కాదండి, కాలం కన్నా ప్రాణం విలువైంది. మనగానే బతుకుంటే ఆ కాలాన్ని వెనక ముందు నడుపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మనకు వీలైనంత వరకు తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరు కూడా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసి తిరిగి మళ్ళా వాళ్ళ ఊర్లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వేయండి. మీరు హైవేలో వెళ్ళేటప్పుడు మీ వాహనానికి వెనకాల ఇండికేటర్లు, టైల్ ల్యాంప్ అసెంబ్లీ ఉందా లేదా, టైల్ ల్యాంప్ పనిచేసే విధంగా మీ వాహనాన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే హెల్మెట్ వేసుకొని ఇప్పుడు నడపడం అంటే కొత్తగా అనిపిస్తుంది మీకు అందరికీ కూడా. మేము ఇప్పుడు హెల్మెట్ వేసుకుని ఎట్టబండి నడపాలంటారు. అయ్యా ఈ రోజు ప్రారంభించినారంటే రాబోయే రోజుల్లో హెల్మెట్ వాడకం అనేది చాలా సులభమైపోతుంది. ప్రతి ఒక్కరు వాహనానికి తప్పనిసరిగా 2 మిర్రర్లు బిగించండి. మిర్రర్ల ద్వారా బండి నడపడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు ప్రయత్నం చేస్తే ఇది రాబోయే రోజులు కూడా మీరందరూ కూడా యువత కూడా మీరు ఒక మార్గదర్శకంగా మీరు నిలబడతారని చెప్పేసి పట్టణ ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని యోగి వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం యోగి వేమన చిత్రపటానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని యోగి వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం యోగి వేమన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ మోహన్ కుమార్, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, ప్రసన్న కుమార్, జిల్లా అధికారులు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. యోగి వేమన గారు 14-15వ శతాబ్దం కాలానికి చెందినవారు. వారు
మనందరికీ చిన్నప్పుడు చాలా వరకు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ, స్థానికులందరికీ, ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చేమో కానీ పాత జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు. వేమన పద్యాలు బాగా పాపులర్. వేమన శతకాలు చాలా గొప్ప పాపులర్గా అందరికీ తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో శతకాలు రాశారు ఆయన. ఆ వేమన శతకం ఇప్పటికీ పిల్లలకి ఆ పాఠాలుగా నేర్పించే సందర్భాలు గతంలో ఉండేవి. అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద, సమాజంలో ఉన్న మూఢాచారాల మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక గొప్ప కవి మన యోగి వేమన గారు. అనగా అనగమనగా రాగ మతిశైలుచునుండు తినగ తినగ వేమ తీయగనుండు అనేటువంటి పద్యాలన్నింటిలో కూడా ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే, అంటే ఒక రాగం ఆలపించేటప్పుడు ప్రయత్నం చేయగా ఆ రాగం వాడికి వస్తుంది. తినగ తినగ వేమ తీయగా ఉండు. వేప చిగురు తీయ కొద్దీ తీయగా ఉంటుంది, మొదట చేదుగా ఉంటుంది. అట్లా సమాజంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని తీసుకొని పోలిక పెడుతూ చక్కటి ఛందస్సు ఆట వెలదిలో పద్యాలు రాసి అందరినీ అలరించినటువంటి వ్యక్తి వేమన. ఆయన స్వతహాగా రాజకుటుంబీకుడు అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వేశ్య వ్యామోహం అనేది ఎలా ఉండేది, ఆ వ్యామోహంతో అతను ఎలా బాగుపడ్డాడు, సమాజంలో ఉన్నటువంటి విలువలు ఎలా తెలుసుకున్నాడని చెప్పి వాటి ద్వారా చైతన్యపరచడం కోసం ఆయన పూర్తిగా బట్టలు లేకుండా ఉంటాడు. అంటే కంప్లీట్గా, అంటే ఈ సమాజంలోని నిస్సిగ్గుగా బయటపెట్టిన వ్యక్తి ఆయన. మనం దేనికోసం బతుకుతున్నామని చెప్పేటువంటి విషయంలో వేమన మనకు ఆద్యుడు. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆయన యొక్క జయంతిని పెట్టడం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మికవాది, ఒక స్పిరిచువల్ థింకింగ్ ఉన్నవాడు. అంటే ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా తెలుసు బాగా. వేమన పద్యాన్ని పాపులర్ తెచ్చినవాడు కడపలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ గారు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆయన పద్యాలను వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పద్యాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. చాలా గొప్ప అయినటువంటి వేమన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేమన, గురజాడ, తిక్కన వీళ్ళ ముగ్గురే కవిత్రయం అని చెప్పి శ్రీశ్రీ మహానుభావుడు అంటాడు. అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యాచరణవాది, ఎటువంటి మూఢనమ్మకాల మీద క్లియర్ కట్గా నిర్ద్వందంగా తిరస్కరించేవాడు. పిండము తినజేసి పితరుల తలపోసి కాకులకం పెట్టు గాడిద కొడకల్లారా అని చెప్పి, ఒక కాకికి మీరు పిండం పెట్టవేంటి, ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతలు కూడా చీల్చి చెండాడిన వాడు యోగి వేమన. సో అటువంటి యోగి వేమన జయంతి సందర్భంగా మనందరం కలుసుకొని వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారిలో ఉన్నటువంటి మంచి భావాలు ఏవైతే వారు చెప్పారో అవన్నింటిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ పెట్టినటువంటి జయంతి సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు అందుతున్న 4000 పెన్షన్ నుంచి 7000కు పెంచాలని, డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై అంబేద్కర్. డప్పు కళాకారుల సంఘం చిత్తూరు జిల్లా నాయకులందరికీ డప్పు కళాకారు ప్రెసిడెంట్ నా కన్నన్ గారు నమస్కరించి చెప్పే విన్నపం ఏమంటే, ఈ డప్పు కళాకార సంఘం అండర్ 20 years గా రన్ అవుతా ఉంది. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఒక చిన్న బిడ్డ పుడితే ఆ బిడ్డకి పేరు పెడితే, ఆ బిడ్డ స్కూల్ చేర్చాలంటే, ఆ బిడ్డకి పెళ్లి చేయాలంటే, మళ్ళీ ఆ బిడ్డ ఆ అమ్మకి బిడ్డ పుడితే దానికి పేరు పెట్టాలి. ఇట్లా అన్ని వాళ్ళు చచ్చితే, వాళ్ళు బతికితే మంచి కార్యాలు కానీ, పెద్ద విషయం కానీ, చిన్న విషయం కానీ, ఊర్లో ఒక విషయం జరగాలంటే ఈ డబ్బు కొట్టని అందరికి తెలిసేది. జిల్లాలో కానీ, స్టేట్ వాళ్ళు కానీ ఎక్కడ పోతే కూడా ఈ డబ్బు లేకపోతే ఏదీ లేదు. దానివల్ల ఈ డబ్బు కళాకారుల పెన్షన్ పెంచాలి. అన్ని రంగాల్లో అన్ని విధాలు అందరికీ పెన్షన్ పెంచారే కానీ ఈ డబ్బు కళాకారులకు మాత్రం పెన్షన్ పెంచలేదు. ఇంకా
డబ్బు కళాకారులకి పలకలు ఇయ్యలేదు, గద్దెలు ఇయ్యలేదు, డబ్బు పెంచలేదు, యూనిఫామ్ ఇవ్వలేదు. ఇదంతా ఇచ్చి మళ్ళీ ఈ డబ్బు కళాకారులకు 2 ఎకరాల భూమిని ఇవ్వాలి మేము అందరి కోరి మీ దగ్గర రిక్వెస్ట్ గా చెప్తా ఉన్నాము. దీన్ని తీసుకొని మీరు గవర్నమెంట్ వీళ్ళందరికీ పెంచాలి, పెంచిన ఐడి కార్డు ఇవ్వాలని మీ దగ్గర చెప్పుకుంటాము. డప్పు కళాకారుల సంఘం జిల్లా సెక్రటరీ. చిత్తూరు జిల్లా డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకు ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే డప్పు కళాకారులకు పెన్షన్లు పెంచాలి, 4,000 పెన్షన్ నుంచి 7,000 పెంచాలి. అదే కాకుండా డప్పు కళాకారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం లేదు, ఐడెంటిటీ కార్డులు గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి డ్రెస్సులు, గజ్జలు, డప్పులు సరఫరా చేయాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే దళితుల పైన ఎక్కువ వివక్ష చూపిస్తా ఉంది. ఎందుకు దళితుల పెన్షన్కి ఇవ్వడం లేదు, డప్పు కళాకారులకి ఎందుకు ఆన్లైన్ లో సచివాలయంలో పెన్షన్ లో మంజూరు చేయడం లేదని ఈ రోజు మేము కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఓట్ల కోసం దళితులను వాడుకొని ఈ రోజు డప్పు కళాకారులకి పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే ప్రభుత్వం నాయకులు అందరూ ఈ రోజు డప్పు కళాకారుల యొక్క సమస్యను తీర్చాలి. ప్రతి ఒక్కరికి 4,000 నుంచి 7,000 పెన్షన్లు పెంచాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారని సోమవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారని సోమవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలంటూ అదేవిధంగా పొలం నమోదు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిపోవడాన్ని నివారించాలనే ఉద్దేశంతో వామపక్షాల సహకారంతో 2005లో వచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదల్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాదు వలసలు నివారించడంతో పాటుగా చిన్నకారు రైతులందరూ కూడా తమ భూముల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆ భూముల్లో రకరకాలైనటువంటి వాణిజ్య పంటల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఉపాధి హామీ చట్టం బ్రహ్మాండంగా ఉపయోగపడింది అనేటటువంటి విషయం ప్రభుత్వ అధికారిక లెక్కలే తేటతెల్లం చేస్తా ఉన్నాయి. అయితే అంతేకాకుండా భూస్వాములను ఎదిరించి కూలీలను బేరసారం ఆడేటటువంటి హక్కును కూడా పొందారు అంటే ఇది గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఫలితంగానే. మహిళలకి పురుషులకి వ్యత్యాసం లేకుండా కూలీలు కూడా సమానంగా అందించేటటువంటిది ఉపాధి హామీ చట్టం. ఇట్లాంటి ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు లేకుండా చేసి దాన్ని ఉసురు తీసేసి భూస్వాములకి, కార్పొరేట్ వర్గాలకి అనుకూలంగా చేయడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నూతన విబిజి రామ్జీ పేరుతో ఉపాధి హామీ చట్టాలను చేస్తా ఉంది. దీనివల్ల ఉపాధిని కోల్పోవడమే కాకుండా పూర్తిగా వ్యవసాయ కూలీలకి, గ్రామీణ పేదలకి ఈ ఉపాధి లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కలెక్టర్ నోటిఫై చేస్తే తప్ప పనులు కల్పించలేనటువంటి స్థితిని ఈ చట్టంలో రూపొందించారు. కేంద్రం వాటాను తగ్గించుకునేసి రాష్ట్రాల మీద దీని భారాన్ని నెత్తివేస్తా ఉంది. దీనివల్ల ఉపాధి హామీకి కేంద్రం మీద దేవరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాష్ట్రం దగ్గర నిధులు లేక దాన్ని ఎత్తేసే పరిస్థితి కనపడతా ఉంది. రెండో వైపున పెద్ద ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. పేదలందరికీ భూ పంపిణీ చేయాలి, భూములన్నీ కూడా ఇవ్వాలి. వ్యవసాయ భూమి లేని కూలీలకి, వ్యవసాయ కూలీలకి భూ పంపిణీ పథకం ద్వారా భూమి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా కానీ అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా పేదలు అనుభవంలో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వండి అంటే ఎవరు, కనీసం సాగు నమోదు చేసుకోండి అంటే చేసుకోరు. విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ దాకా చాలా నిర్లక్ష్యంగా పేదల పట్ల వ్యవహరిస్తా ఉన్నారు. అదే పరంగా అది మనకి ఈ జిల్లాలో పెద్ద పంజాని మండలం బొమ్మలకుంట ఏరియాలో దాదాపు 360 ఎకరాల భూమి పేదల ఆధీనంలో ఉంది. వ్యవసాయం కూలీలు దాన్ని అనుభవం చేసుకుంటూ పంట సాగు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ సాగు నమోదు చేసుకో ఫలితంగా వాళ్ళకి విత్తనాలు సబ్సిడీ రావడం లేదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అమలం కావడం లేదు. పంట పెడుతున్నారు తప్ప వాళ్ళకేమి ఎలాంటి సౌకర్యాలు అందేటటువంటి పరిస్థితి కనపడడం లేదు. అందువల్ల ఈ సాగులో ఉన్నటువంటి భూములకి వెంటనే సాగు పట్టాలు మంజూరు చేయాలి, పంటను నమోదు చేసుకోవాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉపాధి ఉసురు తీస్తున్నటువంటి విబిజి రామ్జీ చట్టాలని రద్దు చేసి మహాత్మా గాంధీ
ఉపాధి హామీ చట్టాలని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న ఈశ్వరయ్య పంట పొలాల్లో ఓ ఏనుగు మృతి చెందిందని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన ఈశ్వరయ్య పొలంలో ఏనుగు మృతి చెంది పడి ఉండగా స్థానిక రైతులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎఫ్ఓ సుబ్బరాజు విచారణ చేపట్టారు. విద్యుత్ తీగలు తగిలి చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వేటగాళ్లు ఉచ్చు కారణమా లేక మరేదైనా ప్రమాదమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డిఎఫ్ఓ సుబ్బరాజు తెలిపారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాత తెలియజేస్తామన్నారు. పలమనేరు రేంజ్లో కీలపట్ల దగ్గర ఒక ఏనుగులు చచ్చిపోయిందని మనకి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 145 దగ్గర వచ్చింది. మేము అందరు ఇక్కడ వచ్చి స్పాట్ ఇన్స్పెక్ట్ చేసాము. సో ఇన్స్పెక్ట్ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలిసిందంటే ఇట్ సీమ్స్ టు బి అన్ ఎలక్ట్రిక్యూషన్. బట్ మేము ఇది గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అండ్ ఈ ఏనుగులు చచ్చిపోయిన ఏనుగులు రేపు మనం పోస్ట్మార్టం చేద్దాము విత్ ద టీమ్ ఆఫ్ వెటనరీయన్. సో ద కేస్ ఈజ్ అండర్ ద ఇన్వెస్టిగేషన్, బట్ హూఎవర్ డిడ్ దిస్ రాంగ్ అండ్ వన్స్ ద పోస్ట్మార్టం డన్ దెన్ ఓన్లీ వీ విల్ గెట్ టు నో ఇది ఎందుకోసం జరిగింది, ఇలా జరిగింది వీ విల్ గెట్ టు నో. బేస్డ్ ఆన్ దట్ పోస్ట్మార్టం వీ విల్ టేక్ అన్ యాక్షన్ if we find some violation happen. సార్ ఇది ఒంటరి ఏనుగా లేకపోతే గుంపు ఏనుగా సార్? ఇది ఒంటరి ఏనుగా సార్. మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ ఏనుగులు ఇక్కడ? అరౌండ్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో అరౌండ్ 65 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియా మాత్రం అరౌండ్ 15 ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి. ఇది లోన్ టస్కర్. ఇప్పుడు సార్ ఇక్కడ చూసి మాట్లాడండి. ఇది లోన్ టస్కర్. ఇది కూడా రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తున్నాము. బట్ ఇది ఎలా ఈ యాక్సిడెంట్ లాగా జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా అన్ని సెలెక్ట్ చేసి మేము చేయాలి. ఇది కూడా చాలా ప్రపోజల్స్గా కన్సిడరేషన్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ రీజన్ ఇన్సిడెంట్ జరిగింది కోసం వీఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు హెల్ప్ us with the forest department to support the conservation of the ఎలిఫెంట్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ? అరౌండ్ 25 to 30. సార్ ఎలిఫెంట్స్ ఎక్కువ తిరిగే ప్రదేశం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలికిరిపల్లిలో విరుతున్న బ్యానర్లు పెళ్లికి యువతులు కావాలనే సందేశం హాట్ టాపిక్ గా మారింది. పశువుల పండుగలో ఈ వినూత్న బ్యానర్లు సందర్శకులను ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలికిరిపల్లిలో వినూత్నంగా బ్యానర్లు పెట్టారు. పెళ్లికి యువతులు కావాలనే సందేశం హాట్ టాపిక్ గా మారింది. పశువుల పండుగలో యువత క్రియేటివిటీ సందర్శకులను ఆకట్టుకుంది. పండుగలో పట్టు వేసిన యువకుల స్పెషల్ బ్యానర్లు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కలికిరిపల్లి పశువుల పండుగలో మ్యారేజ్ అడ్వైజర్ బ్యానర్లు నవ్వులు పూయించింది. కనుమ పండుగ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం. మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు, కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగి వేమన జయంతి సందర్భంగా ఘన నివాళులు. వేమన ఆశయాలు నేటికి మార్గదర్శకం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కన్నన్, కార్యదర్శి పుష్పరాజ్. ఉపాధి హామీ పథకం పేరు మార్చి వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం. పెద్ద పంచాని మండలం కోగిలేరు రెవెన్యూ పరిధిలో ఏనుగు అనుమానాస్పద మృతి. 25 ఏళ్ల బోయేడు పేరున్న ఒంటరి ఏనుగుగా అధికారులు గుర్తింపు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.